కొండపల్లి కాపులో యాడ్ చేయాలి. కొండపల్లి మున్సిపాలిటీలో కాలనీ యాడ్ చేయాలి. కొండపల్లి మున్సిపాలిటీలో జగనన్న కాలనీ నిర్మాణం చేయాలి. రోడ్లు వేయాలి. తాగునీటి సమస్యను పరిష్కరించాలి. డ్రైనేజ్ సమస్యను పరిష్కరించాలి. పక్క రోడ్డు బ్లాక్ ఇచ్చారు కలెక్టర్ గారికి 4-5 జిరాక్స్లు చేస్తారు తీసుకొచ్చారా? మీరు చెప్తే మ్యాటర్ చెప్తే నేను ఇంటెలిజెన్స్ పైన గవర్నమెంట్ నాకు నీకు ఫోన్ నెంబర్ చెప్పండి. ఇక మ్యాటర్ అసలు లేవండి. కనీసం నడడానికి ఒక రోడ్డు కూడా సరైనది లేదు. నీళ్లు త్రాగడానికి నీళ్ళు కావాలంటే 2 కిలోమీటర్ల దూరం రావాలి. చాలా ఇబ్బంది పడుతున్నామండి. రోడ్లు అక్కడ సదుపాయాలు ఏమి లేక, డ్రైనేజీ లేదు, ఒక రేషన్ బండి రాదు, అంబులెన్స్ రాదు, పద్దాగా వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడుతున్నామండి. దయించి కలెక్టర్ గారు మా మున్సిపాలిటీలో యాడ్ చేయాలి. మా కాలనీని కొండపల్లి మున్సిపాలిటీలో యాడ్ చేయాలి. ముందుగా మాకు ఒక తక్షణమే నడవడానికి ఒక దారి ఇవ్వాలని కోరుతున్నామండి. కాలనీ వాసులు సుమారు మేము కాలనీలో ఒక 1000 మంది వరకు ఉంటున్నామండి, నివాసం ఉంటున్నాము. ఈ 3 సంవత్సరాల నుంచి కూడా మా పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయంటే, ఎన్నిసార్లు అర్జీ పత్రాలు అధికారులకు ఇచ్చినా వాళ్ళు ఏం చేస్తామో అంటున్నారు, లేదా మాకు సంబంధం లేదంటున్నారు. ఈసారి కలెక్టర్ గారికి మా కాలనీ వాసులు అందరూ కళ్ళు వచ్చామండి. ఈసారన్నా మా కాలనీ పౌర సదుపాయాలు కల్పిస్తారని ఆశిస్తున్నామండి. నా పేరు బాలాజీ అండి. కొండపల్లి మున్సిపాలిటీలో గల జగనన్న కాలనీ నివాసం ఉంటున్నామండి. మేము గత 3 సంవత్సరాల నుంచి మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి. కనీసం ఒక రోడ్లు లేవండి, డ్రైనేజ్ లేవు, కనీసం తాగునీరు కూడా లేవండి. ఈ సమస్య గురించి మేము అక్కడ కొండపల్లి మున్సిపాలిటీకి వెళ్ళి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గారు రావడం జరిగింది. ఎమ్మెల్యే గారు, మున్సిపాలిటీ గారు, చైర్మన్ గారు కూడా చెప్పడం ఏంటంటే, ఈ కొండపల్లి మున్సిపాలిటీలో జగనన్న కాలనీ అనేది విలీనం కాలేదు కాబట్టి మేము మున్సిపాలిటీ అమౌంట్ నుంచి మేము ఎలాంటి సదరు డబ్బులు మేము ఖర్చు పెట్టలేము, దానిలో మేము ఏ పనులు చేయాలని చెప్పేసి అన్నారు వాళ్ళు. అలా అని చెప్పేసి మేము కలెక్టర్ గారికి ఇదే సమస్య మీద కలెక్టర్ గారికి వచ్చాం. కలెక్టర్ గారు స్పందించారు. మాకు తక్షణమే ఒక మెయిన్ రోడ్డు, త్రాగునీరు కోసం అంటే కనీసం 2 కిలోమీటర్లు నడుచుకోవాల్సి అవుతుంది. ఆ కాలంలో వృద్ధులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు. వికలాంగుల పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉందండి. వృద్ధుల పరిస్థితిలో ఒక ఫ్యామిలీలో భార్య భర్తలు ఉన్నారు వృద్ధులు, వాళ్ళకి మంచినీళ్ళు తీసుకురావాలంటే చాలా ఇబ్బంది అవుతుందండి. వాళ్ళకి వీళ్ళకి బతిమాలు తెచ్చుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా మాకు తక్షణమే మంచినీరు సౌకర్యం, రోడ్ల సౌకర్యం, డ్రైనేజ్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి మేము స్థానిక ఎమ్మెల్యే గారిని, అలాగే కలెక్టర్ గారిని కోరుకోవడం జరుగుతుందండి. అలాగే అది రాజకీయ పరంగా కాకపోయినా సరే కలెక్టర్ గారి నుంచి ఎంఎన్టీ ఫండ్ ఉంది, ఆ ఎంఎన్టీ ఫండ్ నుంచి అయినా సరే మాకు తక్షణమే ఒక మెయిన్ రోడ్డు, గ్రావెల్ రోడ్డు అయినా సరే ఇవ్వాలని కోరుతున్నామండి. ఇది సార్ మా రోడ్ల పరిస్థితి. ఇలా ఉన్నాయి సార్ రోడ్లు. స్కూల్కి వెళ్ళాలన్నా పిల్లలకి ఇబ్బంది. ఈ రోడ్లో వికలాంగులు రావాలంటే ఒకసారి మీరే ఆలోచించుకోండి సార్. ఇది సార్ మా రోడ్ల పొజిషను. ఇలాంటి సిచ్యువేషన్ ఉంటున్నాం సార్. మీరు మొన్న ఒక మనిషి చెప్పుకోలేదు సార్, ఆ బాడీ బయటకు వెళ్ళడానికి ఒక టాటర్ రావట్లేదు, మనుషులు ఎత్తడానికి బురద, మేము తీసుకెళ్ళిపోయాం. చాలా ఇబ్బంది పడ్డాం సార్. ఇలాంటి సిచ్యువేషన్ ఫోటోలు, వీడియోలు కూడా మేము కమిషనర్ గారికి చూపించాం సార్. వాళ్ళు స్పందించట్లేదు, ఎమ్మెల్యే గారు స్పందించట్లేదు. కనీసం మా గ్రావెల్ రోడ్ అయినా తక్షణమే ఇప్పించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం సార్. మేము కొండపల్లి జగనన్న కాలనీ నుంచి వచ్చామండి. అయితే మాది ఇప్పుడు దాదాపు 4 ఏళ్ళుగా అక్కడే ఉంటామండి. మేము నివాసం ఏర్పాటు చేసుకొని. అయితే మాకు 4 ఏళ్ళుగా ఎక్కడ ఏ పని జరగలేదండి. రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, వాటర్ కానీ, ఎక్కడ నీళ్ళు అక్కడే ఉండిపోతున్నాయండి. వర్షం పడితే అదేంటంటే పొలాల మూలాన ఇప్పటివరకు పీల్చుకొని నీళ్లు ఉంది. ఇక వర్షం పడ్డా నీళ్లు పీల్చుకునే అవకాశం లేక ఎక్కడ నీళ్ళు అక్కడ నిలిచిపోతున్నాయండి. దానివల్ల మేము అందరినీ సంప్రదించడం జరిగిందండి. అయితే కలెక్టర్ గారి దగ్గర కూడా రావడం జరిగింది. వారికి మేము అర్జీ ఇచ్చాం. మా రోడ్ల కోసం, డ్రైనేజ్ కోసం, వాటర్ కోసం మేము అర్జీ ఇవ్వడం జరిగింది.
అది అర్జీని కలెక్టర్ స్వీకరించి మీకు పనులు దాన్ని పరిశీలిస్తామని చెప్పారు. అయితే మేము కమిషనర్ గారికి వారికి కూడా చెప్పాము ఆల్రెడీ. అయితే ఇది విలీనం కాకపోవడం వల్ల ఈ కాలనీ అనేది కొండపల్లిలో మున్సిపాలిటీలో విలీనం కాకపోవడం వల్ల ఆ పనులు అనేది జరగట్లేదని చెప్తున్నారు. ఏ అధికారిని అడిగినా అదే చెప్తున్నారు. దానివల్ల ఏంటంటే ఇవాళ కలెక్టర్ దగ్గరికి అందరూ కాలనీ మొత్తం కదిలి రావడం జరిగిందండి. మేము ఇచ్చిన అర్జీ స్వీకరించారు కలెక్టర్ గారు. మేము తక్షణమే ఏదో పరిష్కారం చూపిస్తామని చెప్పారు. చూపిస్తారని మేము భావిస్తూ మేము మళ్ళీ ప్రయత్నిస్తానికి చూస్తామండి. నీటి సౌకర్యం లేదు, పిల్లలు నడవటానికి కూడా లేదు. ఎలా బడికి వెళ్తారు? ఇవాళ స్కూల్ మానేసి కూడా ఇంటికాడ ఉన్నారు. రాత్రి వాన పడ్డానికి బురదలో నడవలేక పిల్లలు ఇంటికాడే ఉన్నారు. స్కూల్కి ఇంటికాడే ఉన్నారు. స్కూల్కి వెళ్ళాం. లక్షలు పెట్టుకొని ఇల్లు కట్టుకున్నాం. మాకు రోడ్లు లేవు, మంచినీళ్ళు పైపులు లేవు. మేము ఇబ్బంది పడుతున్నాం. అన్నిసార్లు తిరిగాం. 2 నెలలు 3 నెలలు తిరుగుతూనే ఉన్నాం. తిరుగుతున్నా కానీ ఒక్కరు కూడా పట్టించుకోవట్లేదు. కృష్ణ ప్రసాద్ కూడా పట్టించుకోవట్లేదు. మా పరిస్థితి మేము చెప్పుకోవాలన్నంత దారుణ పరిస్థితిలో ఉన్నామండి. ఎక్కడో అడుగులో ఉన్నట్టు మేము నివసిస్తున్నామండి. అయితే మాకు 4 సంవత్సరాల మటు ఒక రోడ్డు కానీ, ఒక తాగే నీరు కానీ, లేకపోతే డ్రైనేజ్ వ్యవస్థ లేకుండా మేము చాలా దీనమైన పరిస్థితుల్లో నివసిస్తున్నామండి అక్కడ. అయితే మేము కింద నుంచి కమిషనర్ గారి కానించి, చైర్మన్ గారి కానించి, ఎంఆర్ఓ ఆర్టీఓ గారి కానించి వాళ్ళ కలెక్టర్ ఆఫీస్ వరకు వచ్చామండి. వచ్చి అర్జీ పెట్టుకున్నామండి. కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారండి. అయితే మా పరిస్థితి ఎలా ఉందంటే ఒక చనిపోయిన బాడీని తీసుకెళ్తా కూడా మాకు అవకాశం లేకుండా, రోడ్లు కూడా లేకుండా దీనమైన పరిస్థితిలో ఉన్నామండి. కనీసం ఎవరైనా సీరియస్గా ఒక మెడికల్కి వెళ్ళాలన్నా ఒక అంబులెన్స్ వచ్చే పరిస్థితి కూడా లేదండి మా కాలనీలో. దయచేసి మీడియా ద్వారా అయినా పైన అధికారులకి, మా స్థానిక ఎమ్మెల్యే గారికి, మా స్థానిక ఎమ్మెల్యే గారికి వాళ్ళకి కొద్దిగా కరుణించి మాకు కనీసం సిమెంట్ రోడ్డు, తార్ రోడ్డు అవసరం లేదండి. మనిషి నడవడానికి గ్రావెల్ రోడ్డు అన్న దారి చూపించమని మీ మీడియా ద్వారా మా ఎమ్మెల్యే గారికి, ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారికి, సబ్ కలెక్టర్ అందరికీ ఇన్వైట్ చేసుకుంటాను. రోడ్లేమని బతిలాడుతున్నా, వెళ్ళి అడుగుతున్నా రోడ్డు గురించి వదిలేయండి, తర్వాత చూద్దాం, తర్వాత చేద్దాం అంటే మేము మనుషులం కాదా? వాటర్ కాదా ఇక్కడ వాళ్ళు? వాటర్కి వెళ్ళాలంటే 2 కిలోమీటర్ల లోపలికి బురదలో పడుకుంటా లేచుకుంటా వెళ్ళాల్సి వస్తుంది. వికలాంగులు ఉన్నారు, వాళ్ళైతే వాటర్ కూడా ఇది లేక బోర్ వాటర్ తాగుతున్నారు. మా పరిస్థితి ఎవరో ఆలోచించరా? బోర్ వాటర్ కూడా ఉప్పు నీళ్ళు చక్కగా ఉంటే అసలు నీళ్ళు తాగలేము. ఇవ్వబట్టే కదా అక్కడ కట్టుకున్నాం. కట్టుకోకపోతే లాగేసుకుంటామన్నారు. లాగేసుకుంటామని బెదిరిస్తేనే మేము కట్టుకున్నాం. లక్షలు అప్పులు చేసి ప్రజలు తప్ప ఏంటిది? మీరు మమ్మల్ని చంపడానికి అక్కడ తీసుకెళ్ళి పడేస్తారా? లేకపోతే అధికారులైనా నాయకులైనా ఎవరైనా సరే మా గురించి పట్టించుకోండి. ఈసారి పట్టించుకోకపోతే ఊరుకునేదే లేదు. ఇంకా రాజకీయ నాయకులు అసలు ఏం చెప్తారు? ప్రజలు 50 మంది ఉన్నారు, 100 మంది ఉన్నారు. తర్వాత చూద్దాంలే. 100 మందికి మరి ఓట్లు కాదా? వాళ్ళు ఓట్లు ఎత్తనే ఈయన గెలిచాడు ఎమ్మెల్యేగా. ఒక ఓటుకైనా వస్తారుగా, రాకుండా ఉండరుగా. హౌసింగ్ మినిస్టర్ కూడా ఇక్కడికి వచ్చి అడిగారు. అడిగినప్పుడు ఏం చెప్తా? ఏమండి ఇలా చేస్తాండి, వారంలో వేసేస్తారమ్మా మీకు రోడ్లు అన్నాడు. 1.5 సంవత్సరం అయ్యింది ఆయన వచ్చేది. మన ఎమ్మెల్యే మా కాలనీ అంటేనే పట్టించుకోరండి. మా రోడ్డుకి రావడానికి భయం. మా కాలనీ అంటేనే భయం. ఇచ్చింది అయినే ఆయన కాలనీ అంటేనే భయం అవుతుంది. ఎందుకంటే అక్కడ బిల్లులన్నీ అయిపోయింది కాబట్టి మా కాలనీ ముట్టుకోడు. మంచినీళ్ళని కూడా బోర్ వాటర్ వేసి మంచినీళ్ళని చూపించాడు. అందుకనే కాలనీ అంటే భయం. అందులో పడి ఆడుతారని ఉన్న డబ్బులు తెలుసుకుని అందులో పెట్టుకుంటున్నాం. అక్కడ ఉండలేక బయట అద్దెలు కట్టలేక కొట్టుకుంటున్నామండి మేము. మా బాధ చూడండి. ఒక్క 2 రోజులు వర్షం వచ్చినప్పుడు ఉండండి. స్కూల్లో పిల్లలు లేక 20 రోజులు స్కూల్ మానేస్తున్నారు. తుఫాను వచ్చినప్పుడల్లా స్కూల్లో ఉన్నారు పిల్లలు. చదువులు పోతున్నాయి. గుర్తులు వెళ్ళలేమని అడుగుతున్నారండి. మా కాలనీ మీరు అందరూ ఇవ్వబట్టే కదా, కృష్ణప్రసాద్ గారు ఇవ్వబట్టే కదా కట్టుకున్నాం. లేక మా ఎంతకు మేము వచ్చి కట్టుకోలేదు కదా. ఉన్న లక్షల కోసం కట్టుకున్నాం. మాకు రోడ్డు వేస్తేనే రోడ్డు వేయండి, అది దిగి వస్తేనే రోడ్డు వేయండి. లేదా మా కాలనీ ఏం చేస్తారో చేయండి. వదిలేసి అందరం వెళ్ళిపోతాం, ఆక్రమించుకోమనండి. కృష్ణప్రసాద్
శ్రీనివాస్ గారిని వచ్చి ఉండమనండి ఆయన మేము వెళ్ళిపోతాం నీలపూర్ కాలనీ అంటే దాటేస్తాడు ఆయన ఒక చెల్లట్లేదు కాబట్టి కాలనీ అంతా వదిలేస్తాం ల్యాండ్ వార్ చేసుకోమనండి మా డబ్బులు మాకు ఇమ్మనండి అంతే ఓటు దగ్గర వచ్చినప్పుడు ఓటు దగ్గరికి వస్తాడు ఓటు మీద కొట్టాడండి